వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి కృష్ణలంక శ్మశాన వాటిక ఎలక్ట్రిక్ ఫర్నేస్ ఆపరేటర్ భాషను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరోవైపు మే 23 నుంచి 25 వరకు శ్మశాన వాటికలో దానం చేసిన అనాథ శవాలకు సంబంధించిన రికార్డులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనాథ శవాల దహనంలో నిబంధనలు పాటించారా లేదా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో శ్మశాన వాటిక డేటా ఆపరేటర్ రవి వెల్లడించిన వివరాలు కేసులో కొత్త ప్రశ్నలకు దారితీశాయి. ఈ కేసులో మరిన్ని కీలక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి కృష్ణలంక శ్మశాన వాటిక ఎలక్ట్రిక్ ఫర్నేస్ ఆపరేటర్ భాషను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరోవైపు మే 23 నుంచి 25 వరకు శ్మశాన వాటికలో దానం చేసిన అనాథ శవాలకు సంబంధించిన రికార్డులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనాథ శవాల దానంలో నిబంధనలు పాటించారా లేదా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో శ్మశాన వాటిక డేటా ఆపరేటర్ రవి వెల్లడించిన విషయాలు కేసులో కొత్త ప్రశ్నలకు దారి తీస్తున్నాయి. ఈ కేసులో మరిన్ని కీలక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. అంటే ఒకవైపు తల్లి అట్లీస్ట్ నా కొడుకు బూడిదైనా అప్పచెప్పండి అంటూ హైకోర్టుని ఆశ్రయించింది. మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నిజంగానే కృష్ణలంక శ్మశాన వాటికలో సాయికృష్ణ డెడ్ బాడీ దహనం చేశారు అని చెప్పి అంబటి రాంబాబు ఆరోపించారు. ఇప్పుడు పోలీసులు కూడా అదే దిశగా ఆ కేసుని సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిజంగానే ఈ కేసులో కృష్ణలంక శ్మశాన వాటిక ఎపిసోడ్ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవి, ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి లాకప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏదైతే స్టేషన్ ఉందో అదైతే రోజుకొక మలుపు తిరిగినట్లయితే మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. ఏదైతే ఒక సాయికృష్ణని పోలీస్ స్టేషన్ లో హత్య చేసి లాకప్ చేసి ఆ సాయికృష్ణ డెడ్ బాడీని విజయవాడ బస్ స్టాండ్ లో అక్కడ ఒక అనాథ డెడ్ బాడీగా పడేసి దాన్ని తీసుకెళ్లి ఒక అనాథశంగా విజయవాడ కృష్ణలంక శ్మశాన వాటికలో ఖననం చేశారు అంటూ కూడా కొన్ని ఆరోపణలతో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినటువంటి పోలీసులతో పాటు ఫోరెన్సిక్ బృందం కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ తో పాటు విజయవాడ శ్మశాన వాటిక ఈ మరి కాసేపటి క్రితమే సందర్శించడం చూస్తాను. అక్కడ కొన్ని ఎంక్వైరీలు ఏదైతే ఉన్నాయో 23, 24వ తేదీల్లో ఈ యొక్క అన్నోన్ డెడ్ బాడీస్ ఖననం చేశారు అంటూ కూడా వచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే ఆ శ్మశాన వాటిక నుంచి అయితే ఎంక్వైరీ చేసినట్టు చూస్తాను. అక్కడ కొన్ని జరిగినటువంటి పరిణామాలు 23, 24వ తారీఖులో 8:02 ఏదైతే ఆచూకీ తెలియని డెడ్ బాడీలు రావటం అయితే వాస్తవమే. అది 6 తర్వాత శ్మశానంలోకి ఎటువంటి డెడ్ బాడీలని మేము అనుమతించము. ఆ సమయంలో విజయవాడలో ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ కాల్ చేయటం వల్ల మేము వాటిని లోపలికి అనుమతించి 23వ తేదీ 8 గంటల తర్వాత అనుమతించాము. ఆ తర్వాత ఆయన్ని ఏదైతే ఫ్రిడ్జ్ లో అంటే ఏదైతే భద్రపరుస్తారో అక్కడ భద్రపరచడం జరిగింది. 24వ తారీఖు ఆ 2 డెడ్ బాడీలను ఖననం చేశామంటూ కూడా ఆ శ్మశాన వాటికి సంబంధించిన అధికారులు అయితే ఇప్పుడే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళకి చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడ సంబంధించి కొన్ని బూడిద కానీ అవన్నీ కూడా ఇప్పటికే సేకరిస్తున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. సేకరించిన అనంతరం ఈ డెడ్ బాడీలు ఎవరివి ఏమిటి అనేక విషయాలపైన కూడా క్షుణ్ణంగా అయితే దర్యాప్తు అయితే ప్రస్తుతానికైతే జరుగుతుంది. రవి, అంటే ఇప్పటికే అక్కడ ఆపరేటర్ భాషని అదుపులోకి తీసుకున్నారు. ఆయన కాల్ డేటాని కూడా పోలీసులు విశ్లేషిస్తున్నాము అని చెప్తున్నారు. దీన్ని అంటే పోలీసులు ఎలా అంటే కాల్ డేటా ద్వారా ఏదైనా సమాచారం తెలిసే అవకాశాలు ఉన్నాయి, ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారా? ప్రస్తుతానికైతే ఇప్పటికే ఆ పోలీస్ స్టేషన్ అంటే మే 8వ తేదీ నుంచి కూడా
ఏదైతే ఈ సాయి కృష్ణాని పోలీస్ స్టేషన్ కు తరలించారో 23వ తేదీ అంటే ఇతను చనిపోయాడని చెప్పే డేట్ వరకు కూడా ఆ సీసీ కెమెరాతో పాటు వాటన్నిటిని భద్రపరచాలి. ఎక్కడెక్కడ అయితే ఇతన్ని తీసుకెళ్లారో ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా భద్రపరచడంతో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ యొక్క ఫోన్ డేటా కూడా సేకరించాలి. ఆ ఫోన్ కాల్స్ ఎవరెవరితో మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, దానికి సంబంధించినటువంటి డిజిటల్ ఎవిడెన్స్ మొత్తం కూడా భద్రపరచాలని చెప్పేసి కూడా ఇప్పటికే పలు డిమాండ్ అనుకుంటే ఆ దిశగా కూడా దర్యాప్తు అయితే సాగుతుంది రవి. అంటే పోలీసులు ఇప్పటికే ఈ దిశగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. నార్మల్గా మనం డెడ్ బాడీ ఖననం చేసినప్పుడు దాదాపు ఇది నెల రోజుల పైన గడిచిపోయింది. అంటే ఇప్పటికీ అక్కడ ఆధారాలు దొరుకుతాయని పోలీసులు ఆ క్లూస్ టీం ఏమైనా చెప్తుందా? అంటే ప్రధానంగా ఏదైతే అక్కడ శ్మశాన వాటికలో ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ఖననం చేసి ఆ బూడిదనంతా కూడా విజయవాడ కృష్ణా నదిలో ఆ మరుసటి రోజే దాన్ని ఆ బూడిదనంతా కూడా కలిపేశారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ అయితే ఎదురు చూస్తుంది. ఎక్కడ అని మొదటి నుంచి కూడా ఆ మృతుడి యొక్క ఆనవాళ్ళు ఎక్కడా లేకుండా అన్ని జాగ్రత్త పడ్డారు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కూడా మనకి అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఎంతవరకు అప్పుడు ఆ సాయి కృష్ణ యొక్క డెడ్ బాడీకి సంబంధించిన ఆనవాళ్లు దొరుకుతాయి అనేక పరిస్థితులు అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపించే పరిస్థితి కనిపించట్లేదు. కానీ ఏదేమైనప్పటికీ ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఇప్పటికే ఒక ప్రభుత్వం గానీ అధికారులు గానీ ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. నిజంగా ఆ పోలీస్ స్టేషన్ లోనే లాకప్ డెత్ జరిగిందా లేకపోతే బయట ఎక్కడన్నా జరిగిందా అనేక విషయాలపైన క్షుణ్ణంగా అయితే దర్యాప్తు జరుగుతున్నట్టు చూస్తాను. మరి కొన్ని గంటల్లో అయితే ఒక మీడియా ముఖంగా ఉన్న సమాచారం ఇస్తారు అనే మనకి సమాచారం అయితే స్పష్టంగా అందుతుంది రవి. థ్యాంక్ యూ కృష్ణ.